మెరీ క్రిస్మస్. యాక్చువల్‌గా ఈ సినిమాని ఇప్పుడు కాదు, సంక్రాంతి టైంలోనే చూసా. అప్పట్లో మళ్ళీ అన్ని రివ్యూ చేసే ఓపిక లేక బద్ధకించేసా. ఇప్పుడు కమెంట్స్‌లో మళ్ళీ మెరీ క్రిస్మస్ రివ్యూ అంటుంటే తిరిగేస్తే తెలిసింది నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయిందని. ఇక 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో తమిళ్ అండ్ హిందీ యాక్టర్స్ కంబైన్డ్‌గా తీసిన ఈ మల్టీలింగ్వల్ థ్రిల్లర్ మూవీని చూసాక నాకైతే జస్ట్ పర్లేదనిపించింది. నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. నాకైతే కొంచెం డిఫరెంట్ మూవీస్ నచ్చుతాయి కాబట్టి ఇది నచ్చింది. అందరికీ నచ్చేదైతే కాదు. జెన్యూన్‌గా చెప్పాలంటే ఒక కొత్త రకమైన ఎక్స్పెరిమెంటల్ మర్డర్ మిస్టరీ అని చెప్పొచ్చు. జస్ట్ ఒకటే సిచ్యువేషన్ నుండి కంటిన్యూ అవుతూ ఓవర్ నైట్‌లో రన్ అయ్యి అయిపోయే సినిమా ఇది. క్లైమాక్స్‌ని దరిద్రం చేసి పడేశారనిపించింది. ఇక్కడే చాలా మందికి మిక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. సినిమా ఎలా ఉంటుందంటే ఒక నావెల్ చదువుతున్నట్టు ఉంటుంది. మిగతావి ఎందుకు ఏంటి అన్నది ఇన్ డెప్త్ రేటింగ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్‌లో చూసి తెలుసుకోండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కొన్నేళ్లు జైల్లో ఉండి బయటకొచ్చిన ఆల్బర్ట్ అలియాస్ విజయ్ సేతుపతి గారు ఒక హోటల్‌కి వెళ్ళాక అక్కడే మరియా అలియాస్ కత్రినా కైఫ్ గారితో పరిచయం ఏర్పడుతుంది. అప్పుడే ఏం జరిగింది? ఆ పరిచయం కాస్త ఎంతకు దారితీసింది? అసలు ఆల్బర్ట్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? ఇందులో మర్డర్ మిస్టరీ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. సినిమాలో ఉన్న లిమిటెడ్ యాక్టర్స్ అందరూ స్టార్ యాక్టర్స్నే. పర్ఫార్మెన్సెస్ ఈ స్క్రిప్ట్‌కి ఎంతో ముఖ్యం అండ్ ఎవ్రీవన్ నెయిల్డ్. ఇంకా నాన్ స్టాప్ అండ్ కంటిన్యూస్ కాన్వర్సేషన్స్, సో మెనీ సింగిల్ టేక్ సీన్స్ ఉంటాయి. యాక్టింగ్ ఎంతో బాగుంటాయి కానీ సింగిల్ టేక్ సీన్స్ సక్సెస్ఫుల్గా రావు. ఇదే స్క్రిప్ట్ని పెద్ద పెద్ద సీన్స్ తీయొచ్చు కానీ ఒక బుక్ చదివినట్టు సీన్స్ని మాటల్లోనే చెప్పేస్తారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అంతా ఇలానే ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్స్ కొంచెం వర్కౌట్ అయ్యాయి. త్రూఅవుట్ మూవీలో సస్పెన్స్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. విల్ కీప్ ఆన్ గెస్సింగ్. ఒక డిఫరెంట్ థ్రిల్లర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ యూనిక్ అండ్ సినిమాటోగ్రఫీ నీడ్స్ ఎ స్పెషల్ మెన్షన్. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ ఒక లిమిట్కి రీచ్ అయ్యాక అసలు ఏం జరుగుతుందిరా, ఇంకెంతసేపు సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు, ఉన్న క్వశ్చన్స్ డౌట్స్ సరిపోవా, ఇంకా కొత్తవి క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు, పదే పదే ఇదే ఫీలింగ్ వచ్చేది నాకు. చాలా జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని వింటూ మైండ్ని డైవర్ట్ అవ్వకుండా ఉంటేనే సినిమా కంప్లీట్గా అర్థమవుతుంది. అండ్ క్లైమాక్స్ అయితే ఇదేనా, క్లైమాక్స్ అయిపోయిందా, అసలు ఏం చెప్దాం అనుకున్నారనే ఫీలింగ్ వచ్చింది. టు బి హానెస్ట్ క్లైమాక్స్ చూసినప్పుడు నాకు రెండు విధాలుగా అనిపించింది. ఇంతకీ ఈ క్లైమాక్స్కి అర్థం ఏంటి అని చెక్ చేసి గూగుల్లో క్లైమాక్స్ ఎక్స్ప్లెయిన్డ్ అని చూస్తే అప్పుడు అర్థమైంది, ఓకే నాకు వచ్చిన థాట్స్లో ఒకటి కరెక్ట్నే అని. అలా ఉంటుంది సినిమా. అంటే ఐ మీన్ కాంప్లికేటెడ్గా. అండ్ ఓన్లీ సెలెక్టెడ్ ఆడియన్స్కి ఇలాంటి సినిమాలు నచ్చుతాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఒక డిఫరెంట్ థ్రిల్లర్ని చూద్దాం అనుకునే వాళ్ళకి రైట్ చాయిస్. నార్మల్గా థ్రిల్లర్స్ ఎక్కువ చూసే వాళ్ళకి పర్లేదు అనిపిస్తుంది, మిగతా వాళ్ళకి కష్టం. డిఫరెంట్ థ్రిల్లర్ బట్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.